హరి ఓం. భగవద్గీత సత్సంగం 9వ అధ్యాయం 12వ శ్లోకం. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతన రాక్షసీం అసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితా. కృష్ణ పరమాత్మ మోహాన్ని ఎలా పొందుతున్నామో చెప్తున్నారు. దానికి మోఘం కారణమైంది అంటున్నాడు. మోఘం అంటే ధర్మాన్ని గుర్తించలేక దాన్ని అతిక్రమించి పనిచేస్తే, ఆలోచిస్తే అదే మోఘం. ఉదాహరణకి ఓ సామాన్యుడికి భగవద్ దర్శనం చేసుకోవడానికి ఓ 20 రోజుల పాటు పాదయాత్ర చేసి పెద్ద తిరుపతిని దర్శించడానికి వెళ్తాడు. ఇట్స్ ఓకే. అతను కొంత బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత ఇక 20 రోజులు వెచ్చించే ఆ అవకాశం, సౌలభ్యం అతనికి ఉండక ట్రైన్లో రిజర్వేషన్ చేసుకుని అలిపిరి వరకు పాదయాత్ర చేసి 2 రోజులు కేటాయిస్తాడు. అతను ఇంకా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత ఇక ఆ సమయం కూడా ఉండదు కాబట్టి 10,000 రూపాయలతో బ్రేక్ దర్శనం తీసుకుని టికెట్ తీసుకొని ఫ్లైట్లో వెళ్ళి వస్తాడు. అపర కుబేరుడైపోయిన అతను ఇక సామాన్యుడిలా ప్రవర్తిస్తాను, రూపాయి దక్షిణ వేస్తాను, పాదయాత్రలు చేస్తాను, లేదా ఒక పెద్ద పదవి వచ్చిన వాడు సామాన్యుడిలా నడిచి వెళ్తాను అంటే సమయం వృధా. అది మోఘ ఆశ అవుతుంది. వ్యక్తికి ప్రవర్తనలో అది ధర్మాన్ని గుర్తించాల్సి ఉంటుంది. గుర్తించలేకపోతే అది మోఘం అవుతుంది. ఆ మోఘ ఆశ మోఘ కర్మను చేయిస్తుంది. తద్వారా జ్ఞానం కూడా మోఘపడిపోతుంది. మోఘ జ్ఞానం అంటే ఓ చిన్నపిల్లాడికి ఒక లైట్ ఇచ్చి మాల్లో, చీకటిగా ఉన్న మాల్లో నీకు కావాల్సినవి వెతుక్కో అంటే అతడు టాయ్స్ వెతుక్కుంటూ వెళ్తాడు. పెద్దవాళ్ళకి లైట్ ఇస్తే వారికి కావాల్సిన, వారి అభిరుచికి తగినట్టు, వారి అవసరాలకి తగిన విషయాలని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ విధంగా జ్ఞానం మోఘపడిపోయినప్పుడు మోఘ విషయాలను శోధించుకుంటూ వెళ్ళిపోతాం. తద్వారా మనసు విచేతనం అవుతుంది. అంటే బుద్ధిని విడిచిపెడుతుంది. విచేతనం అంటే బుద్ధం శరణం అన్విచ్చ అని సాంఖ్యయోగంలో చెప్పారు. మనసు ఎప్పుడూ కూడా బుద్ధి యొక్క శరణంలో ఉండాలి. బుద్ధి ఒక నిర్ణయం తీసుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకునే శక్తిని కోల్పోవటమే విచేతనం. సందిగ్ధంలో ఉంటుందన్నమాట. సంశయాత్మకం అయిపోతుంది మనసు. సంశయాత్మకమైన మనసు స్వర్గంలో కూడా సుఖాన్ని పొందలేదు అని శారదామాత చెప్పింది. సో అలా విచేతనం అయిపోయిన తర్వాత రాక్షసీం అసురీం శక్తుల్ని పొందుతాం. రాక్షసీం ఆసురీం చైవ పొంది ప్రకృతి మోహినీం ఆశ్రితా, మోహిని ప్రకృతిని ఆశ్రయిస్తాం. ఇది అర్థం చేసుకోవడానికి క్షీరసాగర మథనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. వాసుకి అనే బ్యాలెన్సింగ్ పవర్ను ఉపయోగించి అమృతాన్ని బయటికి తీసుకువచ్చిన తర్వాత దాన్ని మోహినీదేవి పంచింది. దేవతలు అందుకోగలిగారు. రాక్షసులు మోహిని ప్రకృతిని పొందడం వల్ల అమృతాన్ని అందుకోలేకపోయారు. ఇది ప్రతి వ్యక్తిలోనూ జరిగే ప్రక్రియ. అసురులు దేవతలు ఇద్దరూ కలిసి పని చేస్తేనే మనం ఒక పనిని నిర్వహించుకోగలుగుతాం. దానికి వాసుకి అనే ఒక బ్యాలెన్సింగ్ పవర్ అవసరం అవుతుంది. ఆ వాసుకిని శిరస్సుపై ధరించినటువంటి ఆదిశేషుణ్ణి, శిరస్సుపై ధరించిన ఆంజనేయ స్వామిని, వాసుకిని మెడలో ధరించిన పరమశివుణ్ణి, వీరికి ఒక నమస్కారం చేసి, అంటే బ్యాలెన్సింగ్ పవర్కి వారు కమాండర్స్ అన్నమాట. అందుకే శిరస్సుపై ఉంది ఆ ఆదిశేషుడు. వారికి ఒక నమస్కారం చేసి ఆ బ్యాలెన్సింగ్ పవర్ తీసుకుని మనం మన పనులు నిర్వర్తిస్తాం. నిజానికి ఈ బలం, ప్రతిబలం ఈ రెండు ఉంటేనే మనం పని చేయగలుగుతాం. ఒక పిన్నీసును పైకి ఎత్తాలన్నా ఆ రెండు పని చేయాలి. దైవ దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఈ ఇద్దరు ఉంటారు. ఎందుకంటే దైవానికి ముందు దేవతలు ఉంటే ఆ వెనుక వైపు రాక్షసులు ఉంటారు. మూల విరాట్లో భగవంతుడు, పరమాత్ముడు ఉంటాడు. మనం ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటాం. సో ఆ విధంగా వారిద్దరూ మనలో ఉండి పని చేస్తారు. పని చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది, అమృతం.
దాన్ని యథాతథంగా స్వీకరించాలంటే మనలో ఆ దైవీ లక్షణం ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి. ఒకవేళ అసుర బుద్ధి ఉంటే కనుక మోహినిని ఆశ్రయిస్తే, మోహం పడిపోతే మనం రిజల్ట్ని కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతాం. ఇది అర్థం చేసుకోవడానికి శంకరాచార్యులు వారు ఏం చెప్పారో అది ఒకసారి చూద్దాం. భగవద్గీత నుంచే ఆయన ఒక సందేశాన్ని అందించారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. అంటే నిర్మోహత్వాన్ని పొందాలంటే, మోహాన్ని జయించాలి అంటే, నిర్మోహత్వం పొందాలి అంటే నిస్సంగత్వం ఆయుధం అని చెప్తున్నారు. నిస్సంగత్వం అంటే సాంఖ్యయోగం 50వ శ్లోకంలో చెప్పుకున్నట్లుగా జహాతే ఇహ ఉభౌ సుకృత దుష్కృతే తస్మాత్ యోగ యుజ్యస్వ అని చెప్పినట్లు ఆ జహాతే అనే విద్య, నిస్సంగత్వం, త్యాగం, దీన్ని మనం గమనించి దాన్ని అలవర్చుకోవాలి. ఒక అందమైన సంచిని కుట్టిన తర్వాత ఒక టైలరు దాని పట్ల మోహాన్ని పెంచుకుంటే నెక్స్ట్ బిజినెస్ జరగదు. బిజినెస్కి దాన్ని త్యాగం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. త్యాగం అంటే ఎవరికో పిలిచి ఇచ్చేయమని కాదు, దాన్ని నెక్స్ట్ బిజినెస్కి దాన్ని విడిచిపెట్టడమే. అలా విడిచిపెట్టి త్యాగాన్ని పొంది మోహాన్ని జయించి మనం ఉన్నత స్థితి పొందాలి అనే విషయాన్ని ఈరోజు సత్సంగంలో చర్చించడం జరిగింది. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకం గురించి చర్చిందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.